నమస్తే అండి. కొంతమంది ఎందుకో తెలియదు గానీ సబ్స్క్రైబర్సు అన్‌సబ్స్క్రైబ్ అవుతున్నారు, సబ్స్క్రైబ్ అవుతున్నారు. ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. ఉంటే ఉండండి, లేదంటే లేదు. నేనేమి ఉండమనండి. నా ఛానల్‌లోనే మీరు ఖచ్చితంగా ఉండాలని నేనేమి రూల్స్ కూడా పెట్టలేదు. ఇష్టముంటే చూస్తారు, లేదంటే ట్రో గెంటేస్తారు. అంతే కదా! ఇంకొక విషయం నాకు యూట్యూబ్ ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే చిన్న విషయం. ఇప్పుడు మనం షార్ట్స్ చేస్తున్నాం కదండీ! షార్ట్స్‌తో పాటుగా ఖచ్చితంగా మనకి వీడియోస్ లాంగ్ పెద్ద వీడియోస్ కూడా చేయాలంట. అప్పుడే వాచ్ అవర్స్ పెరుగుతాయి. ఫస్ట్ స్టెప్ వచ్చి పెద్ద వీడియోస్ చేస్తేనే మనకు ఆటోమేటిక్‌గా ఛానల్ అనేది గ్రో అవుతుంది. కానీ నేను ఏంటంటే షార్ట్స్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కాకపోతే షార్ట్సు తీయాలి, అలాగే మనకి పెద్ద వీడియోలు కూడా తీసుకోవాలి. ఆ 2 చేస్తే మాత్రమే మనకు వాచ్ అవర్స్ అనేది పెరగటం జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియోస్ ఒకరోజు చేయకపోయినా కూడా వాచ్ అవర్స్ తగ్గిపోతున్నాయి. కానీ ముందు ఒక స్టెప్ అయింది. సెకండ్ స్టెప్ వచ్చి పెద్ద వీడియోస్ చేసుకోవాలి. మనకి వైటీ స్టూడియోలో చెక్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. మనకి వాచ్ అవర్స్ ఎన్నయినాయి అని. సబ్స్క్రైబర్స్ కూడా ఆటోమేటిక్‌గా అందులోనే తెలుస్తుంది, ఇందులోనే తెలుస్తుంది. కానీ నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దు. లాంగు వీడియోస్ పెట్టాలి, అలాగే షార్ట్ వీడియోస్ కూడా పెట్టుకుంటూ వెళ్ళాలి. నేను ఏంటంటే షార్ట్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చిన్నగా. లాంగ్ వీడియోస్ అనేది తక్కువ పెడుతున్నాను. గతంలో పెట్టాను గానీ అంత అవి యూట్యూబ్స్ వాళ్ళు వదలాలి కదా మనకి. ఆ వీడియోస్ వదిలినప్పుడు మాత్రమే అవి ఆటోమేటిక్‌గా వ్యూస్ అనేది రావడం జరుగుతుంది. షార్ట్స్ ఫాస్ట్‌గా వెళ్తున్నాయి గానీ లాంగ్ వీడియోస్ వెళ్ళట్లేదు. నా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నాను. మా ఫ్యామిలీకి అందరికీ చెప్తున్నాను. నన్ను సపోర్ట్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను. ఏవో చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటూ సరదాగా చేసుకుంటున్నాము. చిన్న చిన్న యూట్యూబర్స్‌ని కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ద పెద్ద వాళ్ళనే కాదు, చిన్న చిన్న వాళ్ళని కూడా మనం సపోర్ట్ చేసుకోవాలి. మీరు నన్ను చేయాలి, నేను మిమ్మల్ని చేయాలి. అప్పుడే కదా ఎవరికొకళ్ళకి కొంత ఆశ అనేది ఉంటది యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అని. అందులో నేను ఒకదాన్ని. కాబట్టి మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి. నేను మీకు సపోర్ట్ చేస్తాను. నమస్కారం.